సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి పిండి వంటకాలు. గతంలో ఇంటి వద్దనే పిండి వంటలను తయారు చేసేవారు. ప్రస్తుతం పిండి వంటల కోసం హోమ్ ఫుడ్స్, స్వీట్ షాపులకు వెళ్తున్నారు. దీంతో సంక్రాంతి సందర్భంగా హోమ్ ఫుడ్ నిర్వాహకులు వినియోగదారుల కోసం సాంప్రదాయ పిండి వంటలను తయారు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ అనగానే కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, గొబ్బెమ్మలతో పాటు గుమగుమలాడే పిండి వంటలు గుర్తొస్తాయి. సంప్రదాయ పిండి వంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పండుగ కోసం సొంతూళ్లకు వచ్చే తమ కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్లు, మనవరాళ్ల కోసం గతంలో గ్రామాల్లో పిండి వంటలను తయారు చేసేవారు. చుట్టుపక్కల వారిని పిలిచి మరీ పిండి వంటకాలు చేసేవారు. ప్రస్తుతం ఇంటి వద్ద పిండి వంటల తయారీ విధానం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో పిండి వంటల కోసం హోమ్ ఫుడ్, స్వీట్ షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పండుగ సందర్భంగా హోమ్ ఫుడ్ నిర్వాహకులు రుచికరమైన పిండి వంటలను వినియోగదారుల కోసం సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో రైతులు పండించిన కొత్త ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ కొత్త బియ్యంతో పిండి వంటలు చేయడం అనేది ప్రకృతికి కృతజ్ఞత తెలిపే ఒక ఆచారం. సంక్రాంతి అనగానే మొదటగా గుర్తుకు వచ్చేవి అరిసెలు. ఇవి లేకుండా పండుగ పూర్తి కాదు. కొత్త బియ్యం, బెల్లంతో అరిసెలు చేయడం వల్ల మంచి రుచి రావడంతో పాటు ఆరోగ్యానికి మంచిదని తయారీదారులు చెబుతున్నారు. బెల్లం అరిసెలు, గవ్వలు, కజ్జికాయలు, నువ్వులుండలు, బూందీ లడ్డూలు, బొబ్బట్లు, హల్వా, సున్నుండలు, పలు రకాల మిఠాయిలు తయారు చేస్తున్నారు. తీపి వంటకాలతో పాటు కారం వంటకాలు కూడా పండుగలో భాగమే. కారపూస, చెక్కలు, మురుకులు, జంతికలు, సకినాలు వంటి వాటిని తయారు చేస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తాము పిండి వంటలను సిద్ధం చేసి వారికి అందిస్తామని తయారీదారులు అంటున్నారు. సంక్రాంతి పండుగ స్టార్ట్ అయింది కదా, 1 వీక్ 10 డేస్ నుంచి ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే టోటలీ హెల్తీ కాన్షియస్. అంటే మేము ఎక్కువ తాటి బెల్లం యూజ్ చేసి, గీ యూజ్ చేసి, ధాన్యం కూడా మన ఊరు నుంచి తెప్పిస్తాము. కొత్త బియ్యం పిండితో అట్లా అరిసెలా వేస్తాము. తాటి బెల్లం గవ్వలు, నార్మల్ గవ్వలు, తాటి బెల్లం కొమ్ములు, మిఠాయి వచ్చు, బెల్లం మిఠాయి, సున్నుండ, పొట్టు సున్నుండ ఉంటుంది. అంటే పొట్టు మినుములతో వేస్తాము, మినపగుళ్ళతో కూడా వేస్తాము. కస్టమైజేషన్ అనమాట. కస్టమర్కి ఎలా ఇంట్రెస్ట్ అయితే అట్లా చేపిస్తాము. మెయిన్ సంక్రాంతికి హోమ్ ఫుడ్స్, సాంప్రదాయమైనటువంటి అన్ని హోమ్ ఫుడ్స్ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తాము. అది పురాతన పద్ధతిలో. మేము అరిసెలు, కొబ్బరి బూరెలు, బొబ్బట్లు, పూర్ణాలు, డ్రై ఫ్రూట్ కజ్జికాయ, తాటి బెల్లం హల్వా ఉంటుంది బాగా ఫేమస్. తాటి బెల్లంతో కాజు మిఠాయి చేస్తాము. పల్లి అచ్చు చేస్తాం, పురాతనమైంది. ఇంకా ఫ్యాన్సీ ఐటము డ్రై ఫ్రూట్ లడ్డు, సీడ్స్ లడ్డు, కొర్రల లడ్డు, ఇట్లాంటి అనేక సాంప్రదాయ వంటలు మళ్ళీ జనాలకు అందించాలని మెయిన్ ఎయిమ్. ఈ పండుగకి మెయిన్ అరిసెలు. ఇయర్ అంతా అరిసెలు చేసినా కూడా ఎక్స్పెషల్లీ ఈ 2 months వచ్చే టేస్ట్ ఇయర్ అంతా ఉండదు. అలా ఉంటుందండి. అలా కొత్త బెల్లంతో తయారు చేసి, కొత్త బియ్యంతో తయారు చేసే ఈ అరిసెలు ఈ 2 months చాలా బాగుంటాయండి. మాకు ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. మేము ఇంటర్నేషనల్ అట్లా కూడా పంపిస్తూనే ఉంటాము. ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయండి. కజ్జికాయలు, కారపూస, చెక్కిడాలు, మురుకులు, అన్ని రకాల పిండి వంటలు మేము అందచేయగలుగుతాం. పిండి వంటలు చేస్తాము. అరిసెలు, కొబ్బరి బూరెలు, బొబ్బట్లు, హాట్స్ అన్నీ చేస్తాము. ఇక్కడ ఆంధ్రాలోనే కాదు, కంట్రీ కూడా వెళ్తాయి. పాల తాలికలు, పూర్ణాలు, గారెలు అన్నీ మొత్తం ఆర్డర్స్ మీద మేము చేస్తాం మంచిగాను. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుందామని విచ్చేస్తున్న వారికి గుమగుమలాడే పిండి వంటలు సిద్ధంగా ఉన్నాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే వంటకాలు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి.